సార్ వాళ్ళు సంతోషంగా ఇస్తారు సార్. వాళ్ళు ఎలా ఇప్పుడు ఫోర్స్ చేస్తారు సార్, దశం భాగం ఇస్తావా లేకపోతే సత్తవా అని సార్. మీరు ఇవ్వకపోతే ఆ పాస్టరే కాదు సార్, పాస్టరే కాదు ఆయన. ఏది ఇప్పుడు దశం భాగం ఇస్తావా సత్తవా అని అంటే ఆయన పాస్టరే కాదు, నేను ఒప్పుకుంటాను సార్. అది నేను అదే చెప్తున్నా. దశం భాగం అట్లా మాట్లాడేంత కరెక్ట్ మరి. అవును సార్, నేను అదే అంటున్నా సార్, ఆయన పాస్టరే కాదు, ఇత్తవా సత్తవా అంటే పద్ధతి. మరి మీరు యోమని కూడా చెప్పడం కూడా తప్పే కదా, అది కూడా పద్ధతి కాదు కదా. మనం దేవునికి సార్, మనం ముందు విశ్వాసంలో దేవునికి, సరే మీరు దేవునికి వాళ్ళు అన్నారు, దేవుడు వచ్చి మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్తున్నాడా? తీసుకెళ్ళాడు సార్. మన పని దేవుని అంటే దేవుని కోసం వాడుకుంటాడు సార్, అంటే సామాన్ కోసం దేవుని యొక్క మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు, అంతేగాని సంథింగ్ ఇంకా వేరేది ఏది. ఇట్స్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్ అండి, వాట్ ఎవర్ యూ సెడ్ రైట్ నౌ. కానీ నేను మీతోటి ఒక మాట చెప్తున్నాను సార్, దశమ భాగం ఒక్కటి చెప్తా సార్. నేను ఏంటంటే ఇప్పుడు బైబిల్లో సార్ పేద విధవరాల గురించి విన్నారు సార్ మీరు. అయితే ఇప్పుడు అక్కడ మందిరంలోకి వచ్చినప్పుడు కానుక ఇస్తుంటారు అందరు, పెద్ద ధనవంతులు వచ్చారు, పేదవారు వచ్చారు, అతి పేదవాళ్ళు అందరూ వచ్చారు, ఆ పేద ముసలాం కూడా వచ్చింది. అయితే అందరు ఏం చేశారంటే కొంచెం కొంచెం తీసి ఇచ్చేది సార్. ఓకే, తప్పలేదు, వాళ్ళు ఉన్న దాంట్లో కొంచెం ఎంతో ఇచ్చారు. అయితే కానీ ఆమె ఏం చేసింది సార్, ఉన్నది మొత్తం ఇచ్చేసింది సార్. మీరు అర్థం చేసుకోండి సార్ క్లారిటీ, ఇక్కడ ఉన్నది మొత్తం ఇచ్చేసింది. వీళ్ళ దగ్గర ఎంత ఉంది సార్? సార్ ఒక వీళ్ళ దగ్గర 50,000 ఉంటే 20,000 వేసారు, ఇంకోళ్ళు ఎంతో ఒక తీసారు, కొన్ని రిమైనింగ్ చేసుకోవాలి. కానీ ఏమన్నా జీవన ఆధారం అంతా ఉంది సార్ బైబిల్లో, జీవన ఆధారం మొత్తం ఆమె వేసింది. కానీ దేవుడు ఏమన్నాడు సార్, ఏమన్నాడు? వీళ్ళందరూ వేసిన దానికంటే ఏమి ఎక్కువ వేసిన అన్నాడు. ఏమి వేసింది 2 కాసులు అయితే వీళ్ళు వేసిన, సపోజ్కి దేవుడు ఏమి వేసిందని అన్నాడు. కానీ అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. అప్పుడు ఆ వర్డ్స్ రాసింది దేవుడు అని మాత్రం నేను చెప్పను, ఎవరో పాస్టర్ అనుకుంటున్నాను నేను. రాసింది ఇందులో అదే చెప్తున్నా, అందులో ఎవరో పాస్టర్ అదే చెప్తున్నా, ఆ శిష్యులో లేకపోతే ఎవరో కానీ వాళ్ళు రాసినట్టు రాసుంటారా. కానీ నిజం చెప్పాలంటే బైబిల్ చాలాసార్లు చేంజ్ చేయడం జరిగింది. మీకు ఇందాక చెప్పినట్టు కొన్ని బుక్స్ అవి కూడా తీసివేయడం జరిగింది. సో వేరే రిలీజియన్స్ లో ఉన్నాయని కూడా మీరు చెప్పడం కూడా జరుగుతుంది, డినామినేషన్స్ లో. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అలా చూసుకుంటే మరి తప్పే కదా. ఇప్పుడు మీరు ఏటం దాంట్లో చెప్తే నేను మాట్లాడాను సార్, దశం భాగం గురించి డబ్బులు ఏదైనా కానీ. ఇప్పుడు ఆమె ఇచ్చింది సార్, ఆమె ఉన్నది మొత్తం, అంటే ఆమెకి అదే సార్. ఇప్పుడు బయటకు లేదు సార్, అదే తప్పంటున్నా. మీరు అన్నారు కదా సార్, వీళ్ళందరూ పేదవాళ్ళు అవుతారు, ఈయన మంచి అవుతున్నాను అంటున్నా కదా. ఇక్కడ ఎవరైనా సార్, ఈమెకి ఇప్పుడు ఈడ కానుక వేసింది కదా, ఇప్పుడు ఏం బయటికి వెళ్తే జీరో సార్. ఏమో చేతులు ఉన్నంతసేపు పైసలు ఉన్నాయి, ఆడికి వెళ్తే బయట జీరో. ఎవరు సార్ పాస్టరా? ఎవరు సార్? ఆమెనా? కాదు సార్, పేదం సార్. అమ్మ 2 కాసులు ఉంటాయి, ఆమె పోయి వేసేది జీవనం. అందులో అది ఏం లేదండి, అదేం లేదండి. ఇది 100% ఇది చాలా వరకు ఏంటంటే ఎవరో కావాలని రాసింది అనుకుంటేది నాకు తెలిసి దేవుడైతే కాదు. ఈ విషయంలో ఒకటి మాత్రం, దేవుడైతే మరీ అంత క్రూడ్ అయితే కాదు. అది సార్ ఊహించుకొని రాసిందో లేకపోతే ఏదో తలంపులు రాసింది కాదు సార్, తలంపులు రాసింది, ఆత్మ ద్వారా రాసింది సార్. రాంగ్ అండి. ఏది బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉందా, న్యూ టెస్ట్మెంట్ లో ఉందా? అది ఏముంది సార్ ఇప్పుడు మీరు చెప్పింది? ఏమన్నా లేదు సార్. మీరు చెప్పినటువంటి అమ్మాయి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉందా, న్యూ టెస్ట్మెంట్? న్యూ టెస్ట్మెంట్ లో ఉంది. న్యూ టెస్ట్మెంట్ లో. న్యూ టెస్ట్మెంట్ లో ఎప్పుడు? జీసస్ వచ్చిన తర్వాత. జీసస్ వచ్చిన తర్వాతనే కదా సార్. ఇప్పుడు ఆయన ప్రసంగం చెప్పి కానుకలు వేస్తుంటారు కదా సార్, అప్పుడే కదా సార్ ఆ సిచ్యువేషన్ జరిగేది. వెరీ గుడ్ భయ్య, మంచి స్క్రిప్ట్ ఎవరు రాశారు. కానీ కానీ నిజం చెప్పాలంటే అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా కొట్టేయలేము అలా చూసుకుంటే, మరి ఆ అమ్మాయికి కూడా ప్రాబ్లమే ఉంది కదా. ప్రాబ్లమే బీద అమ్మాయి అని మీరే చెప్తున్నారు. ఆమె అసలు వాళ్ళు ఆమెకి ఇవ్వాల్సిన పని కూడా లేదు. అలాంటప్పుడు వాళ్ళే డైరెక్ట్ తీసుకెళ్ళేయచ్చు కదా. అందులో ఇప్పుడు ఆడ గమనించాలి కదా సార్, మనం ఎంత ఇచ్చేది, మనం ఎంత ఇస్తున్నాం ఎక్కడ అనేది మన మనస్ఫూర్తిగా ఉండాలి కదా సార్. అందుకే అక్కడ దేవుడు అనేది హృదయ శుద్ధి అనేది, హృదయ అంతరంగాన్ని ఇరిగింది దేవుడు సార్. హృదయ అంతరంగాన్ని ఇరిగింది కాబట్టి దేవుడు అక్కడ అందరికంటే ఎక్కువ ఆమె ఇచ్చిందని చెప్పి. బయటికి పోతే ఆమె జీరో సార్, బట్ ఉన్న దాంట్లో ఇచ్చింది. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకుంది. దేవుడు నాకు ఇది ఇస్తే నాకు దేవుడు మాట్లాడాడు, అప్పుడు రెట్టింపు ఇస్తారని దేవుడు మాట్లాడా. అది ప్రతి ఒక్క విశ్వాసుకున్నది అదే సార్. మాకు ఇస్తే మాకు ఇంకా డబల్ వస్తాయి అనేసి ఉంది సార్. అంతే, దేవునికి మేము ఇవ్వాలి, దేవుడు మాకు ఇస్తాడు అన్న నమ్మకంతోనే మేము ఇస్తాం సార్. ఇక్కడ ఏమో సార్ మీరు చెప్పేటువంటి ఇవన్నీ కూడా నాకైతే బైబిల్లో సార్, బైబిల్లో లేదా సార్ ఈ మాట? ఇది నేను చెప్పే విధానం ఒకటే. ఎప్పుడైతే ఎవరికైతే ప్రాబ్లంలో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం అనేది
నీడ్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు సార్. మొన్న సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఓకే నీడ్ అన్న నేను దాని గురించి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీరు చెప్పినటువంటి వర్డ్ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. పేదాం ఆ అమ్మాయి పేదామని మీరే చెప్తున్నారు. అవును సార్. ఆ పేదాం మళ్ళీ ఇంకా తీసుకెళ్లి ఆయనకి వేసేసిందంటే నా యొక్క నమ్మే సిద్ధాంతం వల్ల ఒకటే, ఎవరైతే నీడ్లో ఉంటారో వాళ్ళకి సాయం చేయడం తప్పలేదు. ఓకే, దట్స్ ఇట్. మీరు చెప్పండి, ఇంకా వేరే ఇంకేమైనా చెప్పాలంటే చెప్పేసాను. ఇక అదే సార్, మీరు దశంభాగ గురించి అడిగారు కాబట్టి, డబ్బుల గురించి అడిగారు కాబట్టి ఆయన స్వలాభం లేకుండా అయితే ఆయన చేయట్లేదు అనేది మాత్రం 100% అది. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది పాస్టర్లు సతీష్ కుమార్ గారిని అంటున్నారు అని మీరే చెప్తున్నారు. అంటే మీలో మీకే సరిగ్గా లేదు ఒక మాటలో. అవును సార్, లేదు సార్, ఒప్పుకుంటాను. ఇప్పుడు మీలో మీకే అట్లా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. మరి అదే సార్, ఇప్పుడు నేను అనేది అదే సార్. ఇప్పుడు ఎప్పుడైతే మనం మన దానిలో మనం కరెక్ట్ ఉంటామో, మన ధర్మంలో కరెక్ట్ ఉంటామో, పలానా వాళ్ళు లేదా బయట వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వేలెత్తెందుకు చూపిస్తారండి? అవును, ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటాను సార్. నేను ఇప్పుడు మా బైబిల్ ఏమనుందంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు మనోహరం అని ఉంటుంది సార్. ఇప్పుడు పాస్టర్స్ కొట్టుకుంటుంటే బయట వాళ్ళకి హేళన అయిపోతుంది సార్ ఇప్పుడు సమాజంలో. కాబట్టి నేనేమని చెప్తున్నా అంటే, ఒక పాస్టర్లు అనేవాళ్ళు ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, లేదా ఎవరి ద్వారా మధ్యవర్తి ద్వారా మాట్లాడించుకోవాలి. అంతేగాని వీడియోస్లో తీసి ఒక 30 సెకండ్ల వీడియో తీసి ఆ పాస్టర్ ఫేకు, ఈ పాస్ట్ ఇట్లా చేస్తుండు, ఆ పాస్ట్ ఇట్లా చేస్తుండు, తప్పుడు ప్రచారాలు చిత్రాన్ని 30 నిమిషాలు 60 నిమిషాలు వీడియోలు పెట్టేసి చేస్తారు సార్. అది పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే మనమే మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుంటే మనది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు అంటే సార్ బైబిల్ ఏమంటుందంటే, నీ కంట్లో ముందు దూలం ఉంటుంది, మళ్ళీ పక్కన వాళ్ళని ఎంచమాకు అని అంటాడు సార్ దేవుడు. కాబట్టి మనం ముందు చూసుకుందాం, తర్వాత వేరే. ఇప్పుడు దీనివల్ల హిందువులు వచ్చేసి ముందు వాళ్ళు అంటే చేస్తారు సార్, చెడుగా మాట్లాడతారు వాళ్ళు. హిందువులు అనే మాట మాట్లాడే ముందు మీ క్రిస్టియానిటీలోనే మీకు సరిగ్గా లేదు కదా? అవును సార్, లేదు సార్. మరి మీరు లేనప్పుడు హిందువులు ఏంటి లేకపోతే ముస్లింలు ఏంటి, ఎవరైనా మాట్లాడతారండి. అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ ప్రచారాల వల్ల అదే తప్పు. ఆ ప్రచారం చేసింది కూడా మీ పాస్టర్లా అని మీరు చెప్పడం జరిగింది. చెప్పాను సార్. ఓకే, అది ఎందుకు వచ్చిందంటే, అది మొదలైందంటే ముందు హిందూస్ వల్ల అయింది సార్. ఇప్పుడు మొదలు దీనివల్ల దీనికి వచ్చేసింది సార్. ఇది ఎప్పుడు కూడా మనం ఒకరిని పాయింట్అవుట్ చేసే ముందు చాలాసేపు ఆలోచించుకుని చేయాలండి. అవును సార్. హిందూస్ అనే మాట మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయట్లేదు. వాళ్ళు ఏమని ఎద్దేవా చేస్తున్నారు? మీ పాస్టర్లు, మీ క్రైస్తవుల్లోనే ఉన్నటువంటి ఈ పాస్టర్లు ఒకరికొకరికి పడక మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మతాలు మారండి, మా దేవుడిని నమ్మని అని మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీరు వేరేగా వెళ్తున్నారు. లేదు సార్. వాళ్ళు ఇప్పుడు ముందు హిందువులే వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారు సార్. సరే, నాకు ఒకటి చెప్పండి. ఓకే సార్. ఏం మాట్లాడారు వాళ్ళు? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు రీసెంట్గా ఒక అతను ఏమని చేసినంటే, ఒక అబ్బాయి మొన్నటిదాకా క్రిస్టియన్స్కినే ఉండు సార్, క్రిస్టియన్గా ఉండు, మంచి సాంగ్స్ పాడటం కానీ లేదా అంటే మంచిగా దేవుళ్ళలో మంచిగా ఉండు. బట్ ఏమైందంటే సడన్లీ చేంజ్ ఏమైంది, ఒక్కసారి హిందువులు అంటే శివశక్తిలోకి అనే అందులోకి వెళ్ళిపోయింది సార్. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఏమని చెప్తున్నా అంటే, బైబిల్లో నాకు ఎక్కడ స్వేచ్ఛ లేదు, నేను మొత్తం బైబిల్ మొత్తం చదివినా, నాకు స్వేచ్ఛ లేదు, కాబట్టి నేను మతం మారుతున్నా అని చెప్పింది. బైబిల్లో ఏ విధంగా స్వేచ్ఛ ఉందో మీరు చెప్పండి. పక్కా చెప్తున్నా సార్, నేను రిఫరెన్స్ సహా చెప్తా. ఆది కాండంలో ఉంది సార్, 1వ అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుంది. దేవుడు ఏమని చెప్తాడంటే, మీరు దేవుడు అన్నిటిని పుట్టిస్తాడు సార్. మొదటి రోజు వెలుగును పుట్టిస్తాడు, 2వ రోజు జలాలు పుట్టిస్తాడు సార్, 3వ రోజు భూమి సముద్రాలు పుట్టిస్తాడు, 4వ రోజు సూర్యులు చంద్రులు నక్షత్రాలు పుట్టిస్తాడు, 5వ రోజు జలరాశులను అవి పుట్టిస్తాడు సార్, 6వ రోజు జంతువుల్ని, తర్వాత మానవుని అంటే ఆదామావని పుట్టిస్తాడు. అప్పుడు ఏమని చెప్తాడంటే ఆదామావకి, మీరు వీళ్ళన్నీ పుట్టించిన కదా, మీరు ఎంజాయ్ చేయండి, మీరు స్వేచ్ఛగా ఉండండి అని చెప్పారు. అక్కడనే చెప్పేసింది సార్, మీరు ఏదైనా చేయండి, మీరు ఈ భూమి చేసినా సేద్యపరచుకోండి, తినండి, తాగండి, జంతువులు తినండి, జలరాశులను తినండి అని చెప్తాడు. అంత స్వేచ్ఛ ఇచ్చినాక ఇంకా స్వేచ్ఛ లేదని అంటే అట్ట సార్. 99% ఇచ్చింది, 1% ఏంటంటే ఒక పండు తినొద్దని చెప్పేసిండు. ఆ పండు కాడ దానికాడ ఇప్పుడు కొట్లాట అవుతుంది సార్. అది దానివల్ల స్వేచ్ఛ లేదంటారు జనాలు. ఓకే, అది ఇప్పుడు మీ దృష్టిలో అవ్వ అనే ఆవిడ ఫ్రూట్ తినడం స్వేచ్ఛని హరించడం అంటారా, లేకపోతే అవును సార్, స్వేచ్ఛ ఇప్పుడు దేవుడు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆమెకి తినాలనిపించింది సార్. అది కానీ ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి అందులో ఇప్పుడు ఒక సర్పం ఉంటుంది సార్, అన్నిటినీ పుట్టించిండు దేవుడు. అందులో ఒక సైతాన్ అనుకుంటుంది సార్, మామూలు చెప్తున్నాను మీకు. అదేం చేసినాడే ఆ అవ్వని
మోసగించడం వల్ల ఇట్లా అంటే దిగంబరులంగా అయితమా, మాకు అన్ని తెలిసిపోతాయా, కళ్ళు వస్తాయా, అవన్నీ తెలిసిపోతాయా అని ఒక మానవ ప్రయత్నంలో ఆమె ఏం చేసిందంటే ఆ పండు తింటుంది. ఆ పండు చేసి స్త్రీ జాతికి ఇప్పుడు ఇలా ఉంది సార్. ఎలా ఉంది అంటే ఇప్పుడు చేస్తారు కదా సార్, ఇప్పుడు లేడీస్కి బ్లీడింగ్స్ అవుతుంటాయి, తర్వాత కడుపు ఉంటాయి కదా సార్, అలాంటివి అనేసి దేవుడు పెట్టేశాడు కొన్ని పెయిన్స్. అలాంటివి పెట్టేసిన